పోరాడితే పోయేదేమీ లేదు, బానిస సంఖ్యలు తప్ప అని కర్లా మ్యాక్స్ ఎన్నడో చెప్పాడు. ఇవే మాటలను అంగన్వాడీలు అద్దం పట్టేలా తమ డిమాండ్లను నెరవేర్చుకోవాలంటూ పలాసలో 18 రోజులుగా చేస్తున్న నిరవధిక సమ్మె మరింత ఉధృతం చేశారు. శనివారం మంత్రి అప్పలరాజు కార్యాలయాన్ని ముట్టడించేందుకు వేలాది మంది అంగన్వాడీలు చేరుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. విషయం తెలుసుకున్న పోలీసులు భారీగా చేరుకుని అంగన్వాడీలను అడ్డుకున్నారు. ఈ ఘటనలో ఓ మహిళా కానిస్టేబుల్తో పాటు పలువురు అంగన్వాడీలకు గాయాలయ్యాయి. పోలీసులను గేట్లను నెట్టుకుంటూ అంగన్వాడీలు మంత్రికి వినతి పత్రం అందజేశారు. ఈ చర్యలపై మంత్రి నివ్వెరపోయారు. నోరు జారారైతే వెంటనే తమ తప్పును గ్రహించిన మంత్రి అప్పలరాజు అంగన్వాడీలకు సంక్షేమ పథకాలు అమలు చేస్తామని హామీ ఇచ్చారు. జీతం పెంపు, గ్రాడ్యుయేటీ తదితర అంశాలపై ప్రభుత్వ పెద్దలు చర్చించే నిర్ణయం తీసుకుంటారని, సమస్యలను మరోమారు ప్రభుత్వం దృష్టిలో పెట్టి అంగన్వాడీలకు న్యాయం చేస్తామన్నారు. అయితే మంత్రి స్పష్టమైన హామీ ఇవ్వకపోవడంతో అంగన్వాడీలు సమ్మెను మరింత ఉధృతం చేస్తామంటూ నిరాశతో వెనుదిరిగారు. కనీస వేతనం అమలు చేయమని అడిగాము. ఈ రోజు ధరలు బట్టి కనీస వేతనం ఇవ్వాలని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పింది. మీరు కనీస వేతనం మీద మాట్లాడమంటుంటే 20 రోజులుగా కనీసం మహిళలని కూడా చూడకుండా అనేక నిర్బంధాలు చేసి ఈ రోజు పోరాటంలో పాల్గొన్న మహిళలకి చాలా మందికి కాళ్ళు ఇరిగాయి, చేతులు ఇరిగాయి, జబ్బలు ఇరిగాయి. ఎందుకంత పరిస్థితులు తేవాలి గవర్నమెంట్. ఎప్పటికైనా సమస్యల మీద పరిష్కారం చేయకపోతే సమస్యల మీద కానీ మీరు ఆలోచించి వెంటనే పరిష్కారం చేసి సమ్మెకి మీరు మద్దతు తెలియజేయకపోతే మా పోరాటాన్ని మరింత తీవ్రతరం చేస్తామనేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఎమ్మెల్యే సీట్ డిస్కషన్ అవుతుంది కానీ ఇందులో మనం విజయవాడ వెళ్తే మళ్ళీ చర్చ వెళ్తామమ్మా ఖచ్చితంగా. కనీసం మంత్రి పట్టించుకునే సరికదా ఆయన మనం చేసినటువంటి సమ్మె గత 20 రోజుల నుండి సమ్మె చేస్తుంటే
స్పష్టమైనటువంటి ఒక హామీ ఇవ్వకుండా ఈరోజు మీరు సిఐటితో ఉన్నారు కాబట్టి సిఐటితో ఉంటారు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇవాళ రాష్ట్రంలో వైసీపీ ఉన్నది 5 సంవత్సరాలే కానీ సిఐటియు భారతదేశం మొత్తంగా ఉంది. భారతదేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గం తరపున పోరాటం చేస్తున్నటువంటి సిఐటి అంగన్వాడీలో 1000 రూపాయల నుండి 11,500 ఈ రాష్ట్రంలో వచ్చారంటే సిఐటియే కనుక